విడుదల చేయాలి ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే, 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 విడుదల చేయాలి వసతి దీవెన 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 వెంటనే, రాజీనామా చేయాలి లోకేష్ వెంటనే, రాజీనామా చేయాలి లోకేష్ వెంటనే, రాజీనామా చేయాలి లోకేష్ వెంటనే. డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, 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 డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం. విచారణ జరపాలి డిఎస్సి మీద వెంటనే, విచారణ జరపాలి డిఎస్సి మీద వెంటనే. ఇప్పుడు డిఎస్సిలో దాదాపుగా 16,347 పోస్టులకి వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ దాంట్లో స్పోర్ట్స్ కోటా అని పలాంది జరిగిందని చెప్పి అవతవకలు జరిగాయని చెప్పి మీరందరూ కూడా మీడియా ద్వారా మీరందరూ చూస్తూ ఉన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారనేది మీ అందరూ కూడా తెలుసు. బాధ్యత వహించి వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పి మీ అందరం కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా గడిచిన కొన్ని నెలలుగా మీ అందరూ కూడా చూసుకుంటుంటే రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇంతకుముందు ఉన్న పరిస్థితులు గత 2 సంవత్సరాల ముందు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో కూడా స్పష్టంగా మీ అందరూ కూడా అర్థమవుతూ ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మన కాన్స్టిట్యున్సీకి వచ్చి చేనేతలకు కూడా 25,000 మీ అందరం కూడా ఇస్తున్నామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. మేమందరం కూడా ఏంటంటే ఎవరిస్తామన్నా చేనేతలకి మీ అందరం అండగా ఉంటాం, సంతోషిస్తాం. కానీ గడిచిన 2 సంవత్సరాలుగా ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది వారు కూడా చెప్పాలి. సుమారుగా అంటే 2 సంవత్సరాలు 50,000, ఈ సంవత్సరం 25,000, అంటే సుమారుగా 75,000 రూపాయలు ప్రతి చేనేత కుటుంబానికి కూడా రావాల. నిన్న మీడియా ప్రకారం మీడియా సోదరుల ద్వారా మా అందరు కూడా తెలిసిందంటే 71,500 మందికి, సుమారుగా 536 మందికి వీళ్ళందరూ కూడా ఇస్తున్నారని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో 84,000 మందికి ఇచ్చేవాళ్ళం, దాన్ని కుదించారు. అవన్నీ కూడా పరిశీలించుకోవాలా. సామాన్య ప్రజలకి, పేద ప్రజలకి, బడుగు బలైన వర్గాలకి, చేనేత సంబంధించిన వారందరూ కూడా ఈ రోజున్న కరోనా మహమ్మారి తర్వాత చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి అవన్నీ కూడా మీరు గమనించుకొని ఎవరికి అన్యాయం చేయకుండా, ఎందుకంటే రాజకీయాలు అనేది ఎలక్షన్లో చూసుకోవచ్చు, కానీ ఇప్పుడు రాజకీయాలు అనేది చేయటం కూడా కరెక్ట్ కాదు. దయచేసి అందరూ కూడా దాన్ని గమనించుకోవాలని చెప్పి మేము అందరూ కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి మహిళమ్మ తల్లులకి కూడా 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇంకో స్పష్టంగా చెప్తా ఉన్నారు. మేమందరం కూడా హామీ ఇచ్చి నెరవేర్చాం, ఇవన్నీ మేము చెప్పలేదని. మరి మీ ప్రతి ఒక్క అభ్యర్థి, కూటమి అభ్యర్థి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం పెట్టారో, వాళ్ళు ఏ క్యాంపెయినింగ్లో ఏం మాట్లాడారో కూడా మా అందరి దగ్గర, మధ్య మార్గం అందరి దగ్గర కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి అవన్నీ కూడా పునఃపరిశీలించుకొని మీరు ఎలక్షన్లో ఏం చెప్పి ఓట్లు అడిగారు అనేది మరోసారి గమనించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి ఇసుక మీద కూడా నేను మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చి ఆయనే ఇసుక గురించి మాట్లాడినాక ఇంకా మేము మాట్లాడటం కూడా అనవసరం. దాని గురించి ఇంక మీకు కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. కలెక్టర్ గారికి కూడా ఆదేశించారు. సరే, ఇవన్నీ కూడా ఏం చేసి ఇంకో నెలలో నేను కూడా మళ్ళీ ఆ రీసెంట్ దగ్గరికి వస్తాను, అది చేస్తాను అన్నారు. బహుశా వాళ్ళు రాకపోతే, ముఖ్యమంత్రి గారికి రావటం కుదరపోతే వైఎస్ఆర్ పార్టీ తరఫున వారికి మేము సహకరిస్తామని చెప్పి మీకు స్పష్టంగా వీళ్ళకి చెప్తా ఉన్నాను.